నమస్తే ఫ్రెండ్స్. ఇరాన్ సంచలన ఆరోపణలు అయితే చేసింది. మార్చిలో జరిగిన దాడుల్లో 2 ఇరాన్కు చెందిన SU-24 ఫైటర్ జెట్లు అయితే కూలిపోవడం అయితే జరిగింది. ఇందులో 3 పైలట్లు సజీవంగా బయటపడి ఖత్తర్ బలగాలకు చిక్కారని ఇరాన్ అయితే అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ మిలిటరీ అధికారి జనరల్ అయిన మహ్మూద్ గారు ప్రకారం ఈ 2 ఫైటర్ జెట్లలో మొత్తం 4 సిబ్బంది అయితే ఉన్నారు. వీరిలో 3 సజీవంగా ఖత్తర్ చేతిలో అయితే ఉన్నారు. దాదాపు 6 నెలల నుంచి వీళ్లను విడుదల చేయలేదని చెప్పేసి ఇరాన్ అయితే ఆరోపిస్తుంది. ఈ విషయంపై రెడ్ క్రాస్ జోక్యం చేసుకోవాలని కూడా ఇరాన్ అయితే కోరింది. అయితే ఇరాన్ ఆరోపణలకు ఖత్తర్ గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చింది. ఖత్తర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం ఇరాన్కి చెందిన విమానాలు ఖత్తర్ ఎయిర్ స్పేస్ ని వైలేషన్ చేశాయని, పైలట్లతో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని, ఆ తర్వాత అంతర్జాతీయ చట్టాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకున్నామని ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే తెలిపింది. అంతేకాదు, గాలింపు చర్యల్లో ఒక పైలట్ మృతదేహం లభించిందని, దాన్ని ఇరాన్కు అప్పగించేందుకు ఖత్తర్ ప్రయత్నించగా ఇరాన్ నుంచి ఎటువంటి స్పందన లేదని ఖత్తర్ అయితే చెప్తుంది. అంటే ఈ ఘటనలో 2 వేరువేరు భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఖత్తర్ ఫారెన్ మినిస్ట్రీ ఇరాన్కు చెందిన పైలట్లను అరెస్టు చేయలేదని, గాలింపు చర్యల్లో ఒక పైలట్ మృతదేహం లభిస్తే దాన్ని కూడా ఇరాన్కు అప్పచెప్పడానికి ట్రై చేస్తే ఇరాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఖత్తర్ అయితే ప్రకటించింది. ఈ సంఘటనపై 2 దేశాలు ఆరోపణలు అయితే చేసుకుంటున్నాయి. ఇంకా నిజానిజాలు బయటికి రావాల్సింది ఉంది. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా గల్ఫ్లో ఉన్న మన తెలుగు వాళ్ళకి షేర్ చేయండి. ఇలాగే గల్ఫ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.